రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఒక్కసారి మనం చూడొచ్చు, పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్వీట్ పైన ప్రస్తుతానికి జనసేన పార్టీ ఆ ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ గతంలో 2022లో జరిగిన సంఘటనని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పర్యటన భంగం, ఉత్తరాంధ్ర పర్యటన కోసం అక్టోబర్ 15, 2022లో పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకున్నారు. అయితే అదే సమయంలో వైసీపీ నిర్వహించిన విశాఖ గర్జన ముగిసిన తర్వాత మంత్రుల కాన్వేపై దాడి జరిగింది. పోలీసు ఆంక్షలు, ఈ ఘటనలకు పవన్ అనుచరులే కారణమంటూ పోలీసులు ఆయనకు నోటీసులను కూడా జారీ చేశారు. నగరంలో సెక్షన్ 30 అమల్లోకి ఉందని పేర్కొంటూ ఎలాంటి సభలు, ర్యాలీలు నిర్వహించకూడదను ఆంక్షలు విధించారు. సో గృహ నిర్బంధం, పవన్ కళ్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్లోనే పోలీసులు భారీ బలగాలతో చుట్టుముట్టారు. బయటకు వెళ్లకుండా ఆయన్ను 2 రోజుల పాటు నిర్బంధించి కార్యక్రమాలను అడ్డుకోవడంతో ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఒక్కసారి ఆ ట్వీట్ని మరొకసారి ఆ ట్వీట్ని కూడా మీకు ఒక్కసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్వీట్ పైన జనసేన రీట్వీట్ చేస్తూ దానిపైన కామెంట్ చేశారు. 2022లో జగన్ ఎలా అయితే అడ్డుకున్నాడో అలానే ఇప్పుడు రేవంత్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు, సీఎం రేవంత్ రెడ్డి అంటూ దాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు, జనసేన పార్టీ త్రోబ్యాక్ అక్టోబర్ 2022 విశాఖపట్నం. అక్టోబర్ 2022 2022 విశాఖపట్నంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకున్న సమయంలో విశాఖ గర్జన అంటూ వైసీపీ నిర్వహించింది ఒక సభ. ఆ సభ ముగిసిన తర్వాత మంత్రుల కాన్వే ఏదైతే వెళ్తుందో ఆ దారి గుండా ఆ మంత్రుల కాన్వే పైన అప్పుడు జన సైనికులే దాడి చేశారంటూ పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే ఆయనకు నోటీసులు కూడా జారీ చేశారు. నగరంలో సెక్షన్ 30 అమల్లో ఉందని పేర్కొన్నారు. ఎలాంటి సభలు అలాగే ర్యాలీస్ నిర్వహించకూడదంటూ ఆంక్షలు విధించారు. మరి ఇప్పుడు కూడా అలానే జరిగే అవకాశం ఉందా? జనసేన పార్టీకి సంబంధించిన అఫీషియల్ పార్టీ పేజ్ నుంచి వచ్చిన ట్వీట్ అది. అంటే దేనికైనా సిద్ధంగా ఉన్నాము, అలాంటి దాడికైనా సిద్ధంగా ఉన్నాము అంటూ జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు చెప్పగానే చెప్తున్నారా? మొత్తం మీద జగన్తో, మాజీ సీఎం జగన్తో సీఎం రేవంత్ రెడ్డిని పోలుస్తూ ఆనాటి పరిస్థితులను గుర్తు చేస్తూ జనసేన ఈ ట్వీట్ని చేసింది. దీన్ని ఎలా చూడాలి? మరి పవన్ కళ్యాణ్ దీనిపైన కూడా స్పందిస్తారా, లేదు పవన్ ఆధ్వర్యంలోనే ఈ ట్వీట్ని వేశారా? వీటన్నిటికీ సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు, సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కృష్ణమోహన్, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ని ఒకసారి కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ చెప్పండి, ఈ సెన్సేషనల్ ట్వీట్ అని చెప్పొచ్చు. 2022లో జరిగిన పరిస్థితులను గుర్తు చేస్తున్నారు జనసేన పార్టీ ఆఫీషియల్ హ్యాండిల్ నుంచి. ఎలా చూడాలి? అంటే దేనికైనా రెడీ అంటున్నారా, లేకపోతే అలాంటి చర్యలు మళ్ళీ చేపడతాం అంటున్నారా? ఎలా చూడాలి ఈ ట్వీట్ని కృష్ణమోహన్? అంటే 2000 ఏదైతే అక్టోబర్ లో 2002లో విశాఖపట్నంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. చంద్రబాబును కలవడానికి అక్కడి నుంచి రానప్పుడు వెంటనే ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన్ని హోటల్లో బలవంతంగా తీసుకెళ్లారు. అయితే హోటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున హోటల్ ప్రాంతానికి రావడం, అక్కడ ఆయనకి సంఘీభావం తెలపడం, చివరికి ఆయన్ని అక్కడి నుంచి పోలీసులు తర్వాత 2 రోజుల పాటు ఆయన అక్కడే ఉన్నారు. పూర్తిగా పబ్లిక్ కూడా ఆయన కోసం దాదాపుగా 48 గంటలు ఆయన హోటల్లో ఉన్న ప్రాంతంలోనే ఉండే ప్రయత్నం చేసింది. అంటే ఆయన ఒక చిన్న సింబాలిక్ ఒక విషయం చెప్పబోతున్నారు. నేను 4 గంటలకు ప్రెస్ మీట్ పెడుతున్నా, మీరు అనుమతిస్తారో లేదో నాకు తెలియదు, అనుమతి ఇవ్వకపోతే ఏం జరగబోతుంది అనేది ఒక ఇండైరెక్ట్ గా ఆయన ఆ ఫోటోని క్లియర్ గా ఒక జనాలకు చెప్పే ప్రయత్నం చేశారు. అంటే తన క్యాడర్ చూస్తూ ఉండబోదు అంటే పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంటంటే, గతంలో పోలీసులు వైసీపీ ప్రభుత్వంలో నన్ను ఇబ్బంది పెట్టి చివరికి వాళ్ళు ఎంత దూరం పోయారో, ఇప్పుడు నన్ను ఇక్కడ హైదరాబాద్ లో ఇబ్బంది పెట్టాలని అనుకుంటే ఏం పరిస్థితులు ఉండబోతున్నాయి అనే ఒక సింబాలిక్ గా ఆయన ఆ ఫోటోని పెట్టి కొంత వార్నింగ్ మూడ్ లోనే చెప్పారు. అంటే అప్పుడు జరిగిన పరిస్థితికి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితికి పెద్ద తేడా ఉండదు, రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ ఇక్కడ నాతో పెట్టుకుంటే ఏం జరగబోతుందో నేను చూపిస్తాను అనే ఒక ఇండికేషన్ ని ఇచ్చారు. డైరెక్ట్ గా ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక వార్నింగ్ ఇచ్చేసాడు ఆయన క్లియర్ గా. నేను అనుకుంటే ఏం జరగబోతుంది, రేపు
ఎటువంటి పరిస్థితులు ఉంటాయో చూడండి. ఈ రోజు అనుమతించకపోతే గతంలో కూడా నన్ను నిర్బంధించితే అక్కడ ప్రభుత్వమే కూలిపోయింది. ఇక్కడ నన్ను నిర్బంధించే ప్రయత్నం చేస్తే ఏం జరగబోతుందో సేమ్ రిపీట్ అవుతుంది అనే ఒక సింబాలిక్ గానే ఆయన ఆ ఫోటోని ట్వీట్ చేస్తున్న పరిస్థితి అఫీషియల్ హ్యాండిల్స్ లోనే వచ్చింది. అంటే దాని అర్థం ఇండైరెక్ట్ గా ఒక ఇండికేషన్ పవన్ కళ్యాణ్ చెప్పబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంలో కొంత సీరియస్ గానే తీసుకున్నట్టుగా కనబడుతుంది. ఓకే, నన్ను సభ పెట్టుకుంటానంటే సభ పెట్టుకునే లేదు అమరవీరుల దగ్గరికి వస్తానంటే దానికి పర్మిషన్ లేదు. కనీసం 4 గంటలకి ప్రెస్ మీట్ పెడతారో మీరు పర్మిషన్ ఇస్తారా లేదా అనేది మీ ఇష్టం అని ముందు ట్వీట్ చేశారు. దాని తర్వాత వెంటనే ఈ నవంబర్ 22లో జరిగిన విశాఖపట్నంలో జరిగిన సంఘటనని అక్టోబర్ 22లో జరిగిన ఈ సంఘటనని ఒకసారిగా రీకాల్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అప్పుడు ఏం జరిగింది, తన కోసం పబ్లిక్ ఏ విధంగా వచ్చారు అనేది. ఓకే, ఇన్ కేస్ ఈ వ్యవహారంలో ఇంకో చర్చ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఆంధ్ర కాబట్టి పవన్ కళ్యాణ్ వచ్చారు, మరి తెలంగాణలో పవన్ కళ్యాణ్ కి అంతమంది అభిమానులు వస్తారా అని మరి అది చూడాలి. అది ఆయన ఇండికేషన్ లో దాన్ని ఏ విధంగా తీసుకుంటారనేది కూడా చూడాలి. కానీ ఒక వార్నింగ్ అయితే ఇచ్చే ప్రయత్నం డెఫినెట్ గా చేశారనేది చూడాలి. ఈ వ్యవహారంలో కొంచెం సీరియస్ గానే వ్యవహారాన్ని ఆయన గమనించే ప్రయత్నం అయితే చేశారు. ఇండైరెక్ట్ గా ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు కళ్యాణ్. ఇది ఎంత దూరం పోతుంది కొంత ఈ రోజు పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ గవర్నమెంట్ లేదు తెలంగాణ పోలీస్ లాగా తయారైంది. ఈ రోజు దీన్ని ఎంత సీరియస్ గా తీసుకోబోతున్నాడు, ఏ విధంగా నడవబోతుంది అనేది మరికొన్ని గంటల్లో ఏం తేలబోతుంది అనేది కూడా చూడాలి. సో తెలంగాణ గవర్నమెంట్ కూడా కొంత వెనక్కి తగ్గి లేదు, ఓకే పర్మిషన్ మీరు ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు అనుకుంటే ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షన్ లో జరుగుతుంది. లేదు అది కూడా పెట్టడానికి లేదు అని అంటే నాకు తెలిసి ప్రెస్ మీట్ పెట్టడానికి పోలీసులు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎక్కడ లేదు. మరి దానికి ఎందుకు ట్వీట్ చేశారనేది కూడా చూడాలి. దీని మీద పోలీసు ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. పోలీసు మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి లేదు అతనికి హైదరాబాద్ కి రావడానికి లేదు అట్లాంటివి ఏమైనా చెప్తుందా? అవన్నీ చెప్పలేదు. సభకు పర్మిషన్ అడిగారు, సభకు పర్మిషన్ ఇవ్వలేదు. మరోవైపు జనసేన టీం కూడా సభ జరుపుకునే దానికి కోర్టుకు కూడా అప్లై పోతామన్నారు. కానీ సమయం జరిగిపోయింది కాబట్టి బహుశా ఈ రోజు కాకపోయినా రేపు ఏమైనా పర్మిషన్ ఇస్తే రేపు దానికి వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది కూడా చూడాలి. కాకపోతే ఇప్పుడు ప్రెస్ మీట్ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ ఈ రోజు నేను మాట్లాడబోతున్నాను అని చెప్తున్న వ్యవహారంలో ఎంతవరకు ముందుకి వెళ్తారు, ఆయన ప్రెస్ మీట్ జరుగుతుందా లేదా, ఒకవేళ పోలీసులు జరగడానికి లేదు అని ఏమైనా ఆంక్షలు విధిస్తారా అనేది చూడాలి. జరగకపోతే ఏం జరగబోతుందో కూడా పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో జరిగిన ఇష్యూని ఆయన ఒకసారి మెన్షన్ చేశారు, ఏం జరగబోతుందో చూసుకోండి అని కూడా. సో కాబట్టి కొంత దీన్ని ఏం జరుగుతుంది కొంత ఓవరాల్ గా కాంగ్రెస్ అంటే నేను తెలంగాణ ప్రభుత్వం తరఫున లేదు పవన్ కళ్యాణ్ ఈ రెండింటి మధ్య ఏం జరగబోతుంది అనేది చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద తెలంగాణ ప్రజలు జనసేన పార్టీని తెలంగాణలో కోరుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ సభని నిర్వహించాలని మీరు అభిప్రాయపడుతున్నారా?